హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ టార్గెట్ని త్వరగా కంప్లీట్ చేయండి. సో ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పార్ట్ 3 క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 2లో 30 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం బ్రాడ్గా ఉండడం వల్ల కేవలం పార్ట్ 2లో 30 క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం రిమైనింగ్ 70 క్వశ్చన్స్ని కవర్ చేద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. 500 లైక్స్ అనేవి టార్గెట్ తొందరగా కంప్లీట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 11,000 పోస్టులతో, తెలంగాణలో 17,000 పోస్టులతో భారీ SIPC నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అతి తక్కువ ప్రైస్లో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి SI మరియు PC ఫుల్ వీడియో కోర్సెస్ని అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి SIPC ఫుల్ వీడియో కోర్స్ 399 రూపీస్, తెలంగాణకు సంబంధించినటువంటి SIPC ఫుల్ వీడియో కోర్స్ 499 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి KNR ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ కోర్సెస్ని బై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా RRB గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం 30 డేస్ రివిజన్ ప్లాన్లో భాగంగా కేవలం 199 రూపీస్కి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి PDFస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి తప్పకుండా టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేము. సో ఇప్పుడే KNR ట్యుటోరియల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కింద పేర్కొన్న వాటిలో ఏది ఒక మూలకం యొక్క రసాయన ధర్మాలను ప్రాథమికంగా నిర్ణయిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమర్లీ డిటర్మైన్స్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాన్ ఎలిమెంట్? అంటే ఎప్పుడు కూడా ఒక మూలకం యొక్క రసాయన ధర్మాలను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఆవర్తన పట్టికలోని లేదా పిరియాడిక్ టేబుల్లోని ఒక మూలకం యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎప్పుడు కూడా వేలెన్సీ ఎలక్ట్రాన్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక మూలకం యొక్క రసాయనిక ధర్మాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏది సహజ సూచిక కాదు? అంటే ఏది న్యాచురల్ ఇండికేటర్ కాదు అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఇండికేటర్? అంటే ఇక్కడ లిట్మస్ అనేది మనకి న్యాచురల్. నెక్స్ట్ పసుపు అనేది కూడా మనకి న్యాచురల్. నెక్స్ట్ ఇక్కడ ఎర్ర క్యాబేజీ అనేది కూడా లేదా రెడ్ క్యాబేజీ అనేది కూడా మనకి న్యాచురల్. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ మిథైల్ ఆరెంజ్ మాత్రము ఇది న్యాచురల్ కాదు. ఓకేనా? ఇది న్యాచురల్ కాదు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోటోగ్రఫీలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ? ఫోటోగ్రఫీలో ఎప్పుడు కూడా మనం దేన్ని ఉపయోగిస్తామంటే సిల్వర్ బ్రోమైడ్, AgBr అంటాం. సిల్వర్ బ్రోమైడ్ని ఉపయోగిస్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మన KNR ట్యుటోరియల్స్ నుంచి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. కేవలం 199 రూపీస్కే మనం కంప్లీట్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ నుంచి నుంచి సబ్జెక్ట్లో కూడా 300 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి మ్యాథ్స్ నుంచి దాదాపుగా 600 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 17 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మనం ఈ 600 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా జీకేకి సంబంధించి 25 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి దాదాపుగా 600 నుంచి 700 MCQస్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలని అనుకుంటే వెంటనే ప్లే స్టోర్ నుంచి KNR ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఈ టెస్ట్ సిరీస్లోనే దాదాపుగా 10 గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేయబోతున్నాం. 10 గ్రాండ్ టెస్ట్లని. ఇందులో మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా 100 క్వశ్చన్స్కి ఉంటుంది. మీకు 4 స్ట్రీమ్స్ కూడా కవర్ అవుతాయి.
జనరల్ సైన్స్ కానివ్వండి, నెక్స్ట్ జనరల్ స్టడీస్ కానివ్వండి, అంటే జనరల్ అవేర్నెస్ కానివ్వండి, నెక్స్ట్ మ్యాథ్స్ కానివ్వండి, ఇంకొకటి మనకి రీజనింగ్ కానివ్వండి. ఈ 4 స్ట్రీమ్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి. ఓకేనా. ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో ఇది రాస్తున్నప్పుడు కూడా, ఈ గ్రాండ్ టెస్టులు రాస్తున్నప్పుడు కూడా మీకు అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆర్ఆర్బీ ఎలాంటి రూల్స్ అయితే ఫాలో అవుతుందో, ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఎంత వెయిటేజ్ని అయితే ఫాలో అవుతుందో అదే వెయిటేజ్ని ఫాలో అయ్యి మనం ఈ గ్రాండ్ టెస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ని ఫాలో అవుతూ 100 క్వశ్చన్స్తో మనం ఈ గ్రాండ్ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి. 199 రూపీస్, కేవలం 199 రూపీస్ మాత్రమే ఈ మొత్తం కంటెంట్ని మనం అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరమాణువులో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్యని ఏమంటారు? ఇక్కడ పరమాణువులో ఉన్నటువంటి ప్రోటాన్లని మనం P అనుకోండి, నెక్స్ట్ న్యూట్రాన్లని మనం ఏమంటాం N అనుకోండి. సో ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య A అనుకోండి. ఎప్పుడూ కూడా ఒక పరమాణువులో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల యొక్క సంఖ్యని మొత్తాన్ని ద్రవ్యరాశి సంఖ్య A అంటాం. ద్రవ్యరాశి సంఖ్య A అంటాము. సో ఆప్షన్ B అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోటోగ్రఫీలో సిల్వర్ బ్రోమైడ్ను ఎందుకు యూజ్ చేస్తారు? ఫోటోగ్రఫీలో సిల్వర్ బ్రోమైడ్ను ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ సిల్వర్ బ్రోమైడ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ? అంటే ఇక్కడ సిల్వర్ బ్రోమైడ్ అనేది మనకి ఫోటోగ్రఫీలో సిల్వర్ బ్రోమైడ్ అనేది Ag+ గాను మరియు Br- గాను విడిపోతుంది. Ag+ గాను Br- గాను విడిపోతుంది. ఇది సిల్వర్ అయాన్. ఈ సిల్వర్ అయాన్ ఏం చేస్తుందంటే సిల్వర్ మిర్రర్ అనేటటువంటి ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. ఈ లేయర్ పైన, ఈ సిల్వర్ మిర్రర్ లేయర్ పైన మనం ఎప్పుడైతే ఒక ఫోటోని షూట్ చేస్తామో ఆ ఇమేజ్ అనేది దీనిపైన మనకి ప్రతిబింబిస్తుంది. సో అంటే ఒక ఇమేజ్ లాగా ఏర్పడుతుంది. అందువల్ల మనం ఫోటోగ్రఫీలో AgBrని అంటే సిల్వర్ బ్రోమైడ్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది కాంతికి గురైనప్పుడు వియోగం చెందుతుంది. కాంతికి గురైనప్పుడు వియోగం చెందడం వల్ల అది సిల్వర్ మిర్రర్ అనే లేయర్ని ఏర్పాటు చేసి దానిపైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అందుకే మనం ఫోటోగ్రఫీలో సిల్వర్ బ్రోమైడ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 7 ఇది ఆవర్తన పట్టికలో ఏ గ్రూప్కు చెందినది? ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ 2, 8, 7. టు విచ్ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ డస్ ఇట్ బిలాంగ్స్? అంటే చూడండి, నేను ఇంతకుముందే చెప్పాను ఏంటంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విన్యాసం అనేది నెంబర్స్లో ఇస్తారో అప్పుడు దాన్ని సమ్ చేసుకోవాలి. 2 + 8 + 7 అంటే మొత్తం ఎంత అవుతుంది? 17. ఓకేనా. పీరియాడిక్ టేబుల్లో 17 పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ కలిగినటువంటి మూలకం ఏంటి? క్లోరిన్. ఏంటి? క్లోరిన్. ఈ క్లోరిన్ అనేది మనకి 17th గ్రూప్కి సంబంధించింది. 17th గ్రూప్కి సంబంధించింది. ఓకేనా. 17th గ్రూప్కి సంబంధించిన మూలకాలన్నీ మనకి ఏంటి? హాలోజన్లు అంటాం. హాలోజన్లు. ఓకేనా. సో హాలోజన్లు. ఇక్కడ మనకి 2 + 8 + 7 అంటే 287 అనే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది దేనికి సంబంధించిందంటే క్లోరిన్ అనే మూలకానికి సంబంధించింది. సో ఆ మూలకం అనేది ఏ గ్రూప్కి చెందింది? 17th గ్రూప్కి చెందింది. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏ ఆక్సైడ్ ఆమ్లాలు మరియు క్షారాలు రెండింటితోనూ చర్య జరుపుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ రియాక్ట్స్ విత్ బోత్ యాసిడ్ అండ్ బేసెస్? అంటే కింద ఇచ్చినటువంటి ఆక్సైడ్స్లో మనకి ఏ ఆక్సైడ్ అనేది ఆమ్లాలు మరియు క్షారాలతో చర్య జరుపుతుంది అంటున్నాడు. సో ఎప్పుడైనా ఒక ఆమ్లం అనేది ఒక ఆక్సైడ్ అనేది ఆమ్లంతోనూ మరియు క్షారంతోనూ చర్య జరపాలి అంటే దానికి ఆమ్ల స్వభావం ఉండాలి మరియు క్షార స్వభావం ఉండాలి. ఓకేనా. సో ఆ ఆమ్లానికి లేదా ఆ ఆక్సైడ్కి ఆమ్ల స్వభావము మరియు క్షార స్వభావం అంటే ద్విస్వభావం ఉండాలి. ద్విస్వభావం ఉండాలి. సో దీన్నే యాంపోటరిక్ అంటాం. ద్విస్వభావం అంటే యాంపోటరిక్.
యాంపోటరిక్ క్యారెక్టర్ అనేది ఉండాలి. సో ఓకేనా, ఆమ్ల స్వభావం క్షార స్వభావం ఉన్నటువంటి ఒక ఆక్సైడ్ అనేది ఆమ్లాలతోనూ మరియు క్షారాలతోనూ చర్య జరుపుతుంది. సో ఇక్కడ చూడండి, సోడియం ఆక్సైడ్ అనేది ఇది క్షార ఆక్సైడ్. ఓకేనా, క్షార ఆక్సైడ్ ఇక్కడ అంటే దీనికి క్షార స్వభావం ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది ఆమ్ల ఆక్సైడ్, అంటే దీనికి ఆమ్ల స్వభావం ఉంటుంది. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్ అంటే ఇది కూడా ఆమ్ల ఆక్సైడ్, ఆమ్ల ఆక్సైడ్. ఓకేనా, సో దీనికి ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ చూడండి, ఇది ద్విస్వభావ ఆక్సైడ్, ద్విస్వభావ ఆక్సైడ్, ఆంపోటరిక్ ఆక్సైడ్ అంటాం. అంటే దీనికి క్షార స్వభావం ఉంటుంది మరియు ఆమ్ల స్వభావం ఉంటుంది. అందుకే ఇది ఆమ్లాలతోనూ మరియు క్షారాలతోనూ కూడా రియాక్షన్ జరుపుతుంది. అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రసాయనాల రాజు అని పిలువబడే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నౌన్ యాజ్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్? అంటే మనకి ఇక్కడ ఎరువుల తయారీలోనే ఉపయోగిస్తాం సల్ఫ్యూరిక్ యాసిడ్ని, నెక్స్ట్ కార్ బ్యాటరీలలో ఉపయోగిస్తాం, నెక్స్ట్ డిటర్జెంట్లలో కూడా మనం ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాం. అంటే మనకి 3 ఉపయోగాలు కూడా రసాయనాల రాజు లేదా H2SO4కి సంబంధించినవి. అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో విద్యుత్ ప్రసరణను అనుమతించే ద్రవాలను ఏమంటారు? వాట్ ఆర్ ద ఫ్లూయిడ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ దట్ అలో ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాల్డ్? అంటే ఎప్పుడు కూడా మానవ శరీరంలో విద్యుత్ ప్రసరణను అనుమతించే ద్రవాలను మనం ఏమంటామంటే విద్యుత్ విశ్లేషాలు లేదా ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఎలక్ట్రోలైట్స్, మన రక్తంలో ఉండేటటువంటి ఎలక్ట్రోలైట్స్ ఏంటి? మన రక్తంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ Na+Cl-, అంటే మనం ఎప్పుడైతే సాల్ట్ని తీసుకుంటామో ఆ సాల్ట్ యొక్క రసాయన నామం ఏంటి లేదా ఫార్ములా ఏంటి? NaCl కదా. సో ఇది Na+ గాను మరియు Cl- గాను విడిపోతుంది, అంటే అయాన్లుగా విడిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఈ ఎలక్ట్రోలైట్స్ వల్లే మనకి శరీరంలో విద్యుత్ ప్రసరణ అనేది జరుగుతుంది. సో మానవ శరీరంలో విద్యుత్ ప్రసరణను అనుమతించే ద్రవాలను ఏమంటామంటే విద్యుత్ విశ్లేషాలు లేదా ఎలక్ట్రోలైట్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చీమ కుట్టినప్పుడు కలిగే మంట నుండి ఉపశమనం పొందడానికి ఆ ప్రదేశంలో దేనిని పోయడం మంచిది? టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద ఇరిటేషన్ కాజ్డ్ బై అన్ యాంట్ స్టింగ్, వాట్ ఈస్ అడ్వైజబుల్ టు అప్లై ఆన్ ద ఏరియా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీమ కుట్టినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలోకి ఫార్మిక్ యాసిడ్ అంటాం, ఫార్మిక్ ఆమ్లాన్ని చొప్పిస్తుంది. ఓకేనా, మన శరీరంలోకి చీమ కుట్టినప్పుడు అది మన శరీరంలోకి ఫార్మిక్ ఆమ్లాన్ని పంపిస్తుంది. సో ఈ ఫార్మిక్ ఆమ్లం అనేది మనకి ఆమ్లం అంటున్నాము కదా, ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫార్మిక్ ఆమ్లం HCOOH అంటాం, HCOOH, దీని యొక్క ఫార్ములా HCOOH. ఇది ఒక ఆమ్లం. ఓకేనా, అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫార్మిక్ యాసిడ్ అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో దీన్ని తటస్థీకరించాలంటే దేంతో చర్య జరిపించాలి మరి అంటే క్షారంతో చర్య జరిపించాలి. క్షారంతో చర్య జరిపిస్తే ఇది తటస్థీకరించబడి దానివల్ల కలిగేటటువంటి నొప్పి నుంచి మనం ఉపశమనాన్ని పొందవచ్చు. అంటే ఇక్కడ చూడండి, వెనిగర్ అనేది ఏంటి మనకి, దీని యొక్క ఫార్ములా ఏంటి? CH3COOH. ఇది కూడా ఒక యాసిడే. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడే. నెక్స్ట్ నిమ్మరసానికి కూడా ఆమ్ల స్వభావం ఉంటుంది, దీన్ని కూడా యూజ్ చేయలేం మనం. నెక్స్ట్ ఉప్పు లేదా ఉప్పు నీరు అనేది మనకి ఏంటంటే తటస్థ ద్రావణం, అంటే దీనికి ఆమ్ల స్వభావం ఉండదు, క్షార స్వభావం ఉండదు. సో దీన్ని కూడా యూజ్ చేయలేం. కానీ బేకింగ్ సోడా కనుక తీసుకుంటే ఇది NaHCO3 బేకింగ్ సోడాని కనుక తీసుకుంటే ఇది బలహీన క్షారం. దీన్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే చీమ కుట్టినప్పుడు కలిగేటటువంటి నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది అసంతృప్త హైడ్రోకార్బన్ మరియు సంకలన చర్యలకు లోనవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అండ్ అండర్గోస్ ఎడిషన్ రియాక్షన్స్? అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా ఏన్ అనేది ఉందనుకోండి, దాని యొక్క నేమ్లో ఏన్ అనేది ఉంటే అది ఎప్పుడు కూడా సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సాచురేటెడ్ లేదా
సంతృప్త హైడ్రోకార్బన్, సంతృప్త హైడ్రోకార్బన్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీథేన్ ఏన్ ఉంది. ఓకేనా, మీథేన్లో ఏన్ ఉంది, అది సంతృప్త హైడ్రోకార్బన్. నెక్స్ట్ ఈథేన్లో ఏన్ ఉంది, ఇది కూడా సంతృప్త హైడ్రోకార్బన్. ప్రొపేన్లో కూడా ఏన్ ఉంది, ఇది కూడా సంతృప్త హైడ్రోకార్బన్. చూడండి, ఎప్పుడైతే మనకి ఈన్ కానీ లేకపోతే ఐన్ కానీ వచ్చినప్పుడు, ఐన్ కానీ వచ్చినప్పుడు వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటాం. వాటిని ఏమంటాం? అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటాము. సో లేదా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, మీథేన్, ఈథేన్, ప్రొపేన్ అన్నిట్లో కూడా ఏన్ వస్తుంది. ఇవన్నీ కూడా సంతృప్త హైడ్రోకార్బన్లు. సో ఈథీన్ తీసుకుంటే ఈన్ అంటున్నాం, ఈథీన్ అంటే సో మనకి అసంతృప్త హైడ్రోకార్బన్. ఓకేనా, ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవ రక్తం యొక్క pH విలువ సుమారుగా ఎంత? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ pH ఆఫ్ హ్యూమన్ బ్లడ్? అంటే మానవ రక్తం యొక్క pH విలువ ఎంత ఉంటుందంటే సుమారుగా 7.4 ఉంటుంది. 7.4 ఉంటుంది. అంటే క్షార స్వభావాన్ని, బలహీన క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. బలహీన క్షార స్వభావం కలిగి ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగే నిర్దిష్ట మార్గాలను ఏమంటారు? వాట్ ఆర్ ద స్పెసిఫిక్ paths in which electrons revolve around the nucleus of an atom called? అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేంద్రకం ఉందనుకోండి, ఒక పరమాణువు యొక్క కేంద్రకం, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. నిర్దిష్టమైనటువంటి మార్గాలలో ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ నిర్దిష్ట మార్గాలనే మనం ఏమంటామంటే, నిర్దిష్ట శక్తి కలిగినటువంటి మార్గాలని మనం ఏమంటామంటే కక్షలు అంటాం. ఓకేనా, సో కక్షలు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే ఈ కక్షల లోపల ఉపకక్షలు ఉంటాయి. ఈ కక్షలలో ఉపకక్షలు ఉంటాయి. ఈ ఉపకక్షలనే మనం ఏమంటామంటే ఆర్బిటాలు అంటాం. ఈ ఉపకక్షల లోపలనే మనకి ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. కక్షల్లో ఉన్నటువంటి ఉపకక్షలు లేదా ఆర్బిటాల్స్లో మనకి ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ న్యూక్లియన్లు అంటే ఏంటంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిపి మనం న్యూక్లియన్లు అంటాం. ఎందుకు న్యూక్లియన్లు అంటామంటే న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి వాటిని న్యూక్లియన్లు అంటాం. ఎక్కడ ఉంటాయి? కేంద్రకంలో ఉంటాయి. కేంద్రకాన్ని మనం ఏమంటాం? న్యూక్లియస్ అంటాం. సో న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి వాటిని న్యూక్లియన్లు అంటాం. సో వేలెన్సీ అంటే ఇక్కడ చూడండి, చిట్ట చివరిలో ఉన్నటువంటి వాటిని వేలెన్సీ అంటాం. చిట్ట చివర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని మనం ఏమంటాం? వేలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. చిట్ట చివర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని మనం వేలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. లేదు, చిట్ట చివర ఉన్నటువంటి కక్షని మనం ఏమంటాం? వేలెన్సీ కక్ష అంటాం. ఓకేనా, సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పీరియాడిక్ టేబుల్లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ మూలకాల పరమాణు పరిమాణం సాధారణంగా ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ద అటామిక్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ జనరల్లీ. సో ఇప్పుడు ఇది పీరియాడిక్ టేబుల్ అనుకోండి, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు, నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు పరమాణు పరిమాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఎప్పుడైతే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు మనకి పరమాణు పరిమాణం అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? టాప్ టు బాటమ్. అంటే పైనుంచి కిందకి వస్తున్నప్పుడు పరమాణు పరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. అదే లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి వెళ్తున్నప్పుడు పరమాణు పరిమాణం అనేది తగ్గుతుంది. ఓకేనా, ఒక ఆవర్తన పట్టికలో లేదా పీరియాడిక్ టేబుల్లో టాప్ టు బాటమ్ వస్తున్నప్పుడు పరమాణు పరిమాణం పెరుగుతుంది. అదే మీరు లెఫ్ట్ టు రైట్ వస్తున్నప్పుడు పరమాణు పరిమాణం అనేది తగ్గుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో వుడ్ స్పిరిట్ అని కూడా దేనిని పిలుస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ వుడ్ స్పిరిట్? అంటే మనం మిథనాల్ని ఏమంటామంటే వుడ్ స్పిరిట్ అంటాం. వుడ్ స్పిరిట్ అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఒక పదార్థం ఇచ్చారు, అంటే సబ్స్టాన్స్ ఇచ్చారు, దాని యొక్క యూజ్ లేదా ఉపయోగం ఇచ్చారు. సో ఫస్ట్ సిల్వర్ అయోడైడ్. సిల్వర్ అయోడైడ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి మనం సిల్వర్ అయోడైడ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మేఘాలు ఉన్నాయనుకోండి. సో అంటే పూర్తిగా మేఘాలుండి కూడా, దట్టంగా మేఘాలుండి కూడా వర్షాలు పడనప్పుడు ఈ మేఘాల పైవైపుకి వెళ్ళి అంటే హెలికాప్టర్ ద్వారా కానీ లేకపోతే మనకి జెట్ విమానాల ద్వారా కానీ పైవైపు నుంచి ఈ సిల్వర్ అయోడైడ్ని చల్లుతారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సిల్వర్ అయోడైడ్ చుట్టూ నీటి బిందువులు అనేవి చేరి ఆ అణువు యొక్క పరిమాణం అనేది పెరిగి అది బరువెక్కి మనకి వర్షం అనేది పడుతుంది. సో మనం సిల్వర్ అయోడైడ్ని కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిల్వర్ నైట్రేట్. సిల్వర్ నైట్రేట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓటర్ల సిరాలో ఎవరైనా మనకి ఫేక్ ఓట్లు కనుక వేస్తున్నట్లయితే, అంటే దొంగ ఓట్లు అంటాం కదా, సో అలాంటి వాళ్ళు వేస్తున్నప్పుడు వారిని గుర్తించడం కోసం ఎవరైతే ఓటు వేస్తారో ఫస్ట్ వారి యొక్క చూపుడు వేలుపైన మనం ఏం చేస్తామంటే ఒక గుర్తు అనేది పెడతాం. ఆ గుర్తుని లేదా ఆ ఇంకుకు సంబంధించినటువంటి బాటిల్లో ఏ కెమికల్ ఉంటుందంటే సిల్వర్ నైట్రేట్. ఆ ఇంకు యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే మనకి సిల్వర్ నైట్రేట్ అంటాం. ఆ సిల్వర్ నైట్రేట్ ఉండడం వల్లనే మనం దాన్ని చెరిపేసినా కూడా అది పోదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఇలా ఫేక్ ఓట్లు అనేవి పడకుండా నివారించవచ్చు. సిల్వర్ నైట్రేట్ అనేది ఓటర్ల సిరాలో ఉంటుంది. ఓకేనా? సో ఇది 1తో మ్యాచ్ అవుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది కృత్రిమ వర్షానికి అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సిల్వర్ బ్రోమైడ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తాం, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జింక్ ఫాస్ఫైడ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలుకల మందులో యూజ్ చేస్తాము, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా? అంటే 3-1-2-4 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాధారణ ఇసుక యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ శాండ్? అంటే సో చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్లో సాధారణ ఇసుక యొక్క రసాయన నామం అనగానే బలి వెలుగుతుంది. ఏమని అంటే సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏంటని ఊహించుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ కానీ అడిగింది ఏంటంటే సాధారణ ఇసుక, సాధారణ ఉప్పు కాదు. అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడైనా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అనేది క్లియర్గా చదవడం అనేది ఇంపార్టెంట్, దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా అర్థం కానప్పుడు మనం ఆప్షన్ అనేది మిస్టేక్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సాధారణ ఉప్పుకి సాధారణ ఇసుకకి చాలా తేడా ఉంటుంది. సో సాధారణ ఉప్పు యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి మనకి NaCl. ఓకేనా? ఇక్కడ సాధారణ ఇసుక అంటున్నాడు. సాధారణ ఇసుక యొక్క రసాయన నామం లేదా కెమికల్ ఫార్ములా ఏంటంటే మనకి సిలికాన్ డయాక్సైడ్, SiO2. సిలికాన్ డయాక్సైడ్ అనేది సాధారణ ఇసుక యొక్క లేదా కామన్ శాండ్ యొక్క రసాయన ఫార్ములా అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రాగి పాత్రలపై ఆకుపచ్చ పూత ఏర్పడడానికి కారణం ఏమిటి? సో ఎప్పుడు కూడా రాగి పాత్రలు ఉంటాయి కదా మన ఇంట్లో, సో అవి ఎక్కువ కాలం అలానే మనం వాష్ చేయకుండా ఉంచామనుకోండి, సో అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిపి రాగి పాత్రలో ఏముంటుంది? కాఫర్ ఉంటుంది. రాగి పాత్రలో కాఫర్ ఉంటుంది. సో వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిపి ఈ కాఫర్ అనేది మనకి బేసిక్ కాఫర్ కార్బోనేట్ని ఏర్పరుస్తుంది. సో అప్పుడు మనకి ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద గ్రీన్ కోటింగ్ ఆన్ కాఫర్ యుటెన్సిల్స్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అంటే బేసిక్ కాఫర్ కార్బోనేట్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో జీవక్షయం చెందగల పాలిమర్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ పాలిమర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఆ వస్తువు అనేది అతి కొద్ది కాలంలో మట్టి లోపల పూర్తిగా కలిసిపోయింది అనుకోండి, దాన్ని జీవక్షయం చెందగల పాలిమర్ లేదా బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని తీసుకున్నారనుకోండి, ఇక్కడ పాలిథిన్ కవర్, ఇది చాలా రోజులు కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా మనకి భూమిలో అలాగే ఉంటుంది. ఓకేనా? భూమిలో కలవకుండా అలాగే ఉంటుంది. నెక్స్ట్ పీవీసీ తీసుకున్నారనుకోండి, పీవీసీ పైపులు కానీ లేకపోతే పీవీసీ వస్తువులు కానీ ఏవి తీసుకున్నా కూడా ఇవి భూమిలో అంత ఈజీగా కరిగిపోవు. నెక్స్ట్ నైలాన్ కూడా అంత ఈజీగా మనకి భూమిలో బయోడిగ్రేడ్ అవ్వదు. ఓకేనా? సో
మనకి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, కేవలం సెల్యులోజ్ మాత్రమే. సెల్యులోజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మొక్కల యొక్క పత్రాలలో, ఓకేనా, మొక్కల యొక్క పత్రాలలో కానివ్వండి, కాండాలలో కానివ్వండి ఈ సెల్యులోజ్ అనేది ఉంటుంది. ఈ సెల్యులోజ్ అనేది మనకి జీవ పదార్థం కాబట్టి ఈజీగా జీవక్షయం అనేది చెందగలదు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఫ్రమ్ ఏ లిక్విడ్ స్టేట్ టు ఏ సాలిడ్ స్టేట్ కాల్డ్? అంటే చూడండి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారే ప్రక్రియ, లిక్విడ్ స్టేట్ నుంచి మనకి ఏ స్థితిలోకి రావాలి? సాలిడ్ స్టేట్లోకి రావాలి. లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్లోకి వచ్చేటటువంటి స్థితిని మనం ఏమంటామంటే మనం ఫ్రీజింగ్ అంటాం. ఫ్రీజింగ్ అంటే ఘనీభవనం అంటాం. ఘనీభవనం చెందడం అంటాం. ద్రవస్థితిలో ఉన్నవి ఘనస్థితిలోకి మారే ప్రక్రియని ఘనీభవనం లేదా ఫ్రీజింగ్ అంటాం. నెక్స్ట్ మెల్టింగ్ అంటే ఏంటంటే సాలిడ్ స్టేట్లో అంటే ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థం అనేది ద్రవస్థితిలోకి కనుక మారితే దాన్ని మనం ఏమంటామంటే మెల్టింగ్ అంటాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐస్ ఉందనుకోండి, ఐస్ అనేది మనకి నెక్స్ట్ నీరుగా మారింది అనుకోండి, దాన్ని మెల్టింగ్ అంటాం. నెక్స్ట్ నీరు అనేది ఐస్గా మారింది అనుకోండి, దాన్ని ఫ్రీజింగ్ అంటాం. నెక్స్ట్ బాష్పీభవనం అంటే నీరు అనేది వేడి చేసినప్పుడు వేపర్ లాగా మారింది అనుకోండి, మారితే దాన్ని బాష్పీభవనం అంటాం. నెక్స్ట్ ఉత్పతనం అంటే ఏంటంటే ఒక పదార్థం అనేది ఘనస్థితి నుంచి మనకి నేరుగా వాయు స్థితిలోకి కనుక మారితే దాన్ని ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటాం. సాధారణంగా పదార్థాలు ఏం చేస్తాయంటే అంటే నేచర్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని పదార్థాలు కూడా ఫస్ట్ ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి వేడి చేసినప్పుడు ఫస్ట్ ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి, నెక్స్ట్ వేడి చేసినప్పుడు మనకి ద్రవస్థితి నుంచి వాయు స్థితిలోకి మారుతాయి. కానీ కొన్ని పదార్థాలు మాత్రమే, చాలా తక్కువ మొత్తంలో పదార్థాలు మాత్రమే మనకి వేడి చేసినప్పుడు నేరుగా ఘనస్థితి నుంచి వాయు స్థితిలోకి మారుతాయి. దాన్నే మనం ఏమంటామంటే ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిహెచ్ స్కేల్ను ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రపోజ్డ్ ద పిహెచ్ స్కేల్? అంటే సోరెన్ సేన్ అనే శాస్త్రవేత్త పిహెచ్ స్కేల్ను ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాంటీపైరెటిక్ మందును దేనికి ఉపయోగిస్తారు? అండ్ యాంటీపైరెటిక్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు అంటే మనకి జ్వరాన్ని తగ్గించడానికి, రెడ్యూస్ ఫీవర్, అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీరియాడిక్ టేబుల్లోని రెండవ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెకండ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ కాల్డ్? అంటే చూడండి, క్షారమృత్తికా లోహాలు అంటాం. ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ గ్రూప్ మూలకాలను ఏమంటామంటే క్షారలోహాలు అంటాం. రెండవ గ్రూప్ మూలకాలను ఏమంటామంటే క్షారమృత్తికా లోహాలు అంటాం. 17th గ్రూప్ మూలకాలను ఏమంటామంటే ఆలోజన్లు అంటాం. 18th గ్రూప్ మూలకాలను ఏమంటామంటే జడవాయువులు అంటాము. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెల్లుల్లి యొక్క ఘాటైన వాసనకు కారణమైన సమ్మేళనం ఏ మూలకానికి చెందింది? ద పంజెంట్ స్మెల్ ఆఫ్ గార్లిక్ ఈజ్ డ్యూ టు ఏ కాంపౌండ్ ఆఫ్ అంటే సల్ఫర్. ఓకేనా? సో వెల్లుల్లిలో ఉన్నటువంటి ఘాటైన వాసనకు కారణమైనటువంటి రసాయన సమ్మేళనం ఏంటంటే సల్ఫర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాలలో ఉండేది ఏ రకమైన కొల్లాయిడ్? వాట్ టైప్ ఆఫ్ కొల్లాయిడ్ ఈజ్ మిల్క్? అంటే సో మిల్క్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎమల్షన్ టైప్ ఆఫ్ కొల్లాయిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. మిల్క్ అనేది మనకి ఎమల్షన్ టైప్ ఆఫ్ కొల్లాయిడ్ అని చెప్తాం. ఓకేనా? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ? అంటే ఆంటోనీ లావోయిజర్ని మనం ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టాల్కమ్ పౌడర్ రసాయనికంగా ఏమిటి? టాల్కమ్ పౌడర్ ఈజ్ కెమికల్లీ అంటే టాల్కమ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఓకేనా? సో హైడ్రేటెడ్ మెగ్నీషియం సిలికేట్. టాల్కమ్ పౌడర్ యొక్క రసాయన నామం లేదా కెమికల్ నేమ్ ఏంటంటే హైడ్రేటెడ్ మెగ్నీషియం సిలికేట్. వెరీ 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 ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. హైడ్రేటెడ్ మెగ్నీషియం సిలికేట్ అనేది టాల్కమ్ పౌడర్ యొక్క రసాయన నామం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాల నుండి మీగడను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్ ఈజ్ కాల్డ్. అంటే అపకేంద్రీకరణ, సెంట్రిఫ్యూగేషన్ అంటాం. అపకేంద్రీకరణ లేదా సెంట్రిఫికేషన్ ద్వారా మనం పాల నుండి మీగడను వేరు చేస్తాము. ఓకేనా. సో ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్ ఈజ్ కాల్డ్ అంటే సెంట్రిఫికేషన్, అపకేంద్రీకరణ అంటాం. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కింది వాటిలో ఏది ట్రిపుల్ బాండ్ను కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది ట్రిపుల్ బాండ్ను కలిగి ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ఏ ట్రిపుల్ బాండ్? ఎప్పుడైనా మీకు నేమ్స్ ఇచ్చి కింది వాటిలో ఏది ట్రిపుల్ బాండ్ని లేదా సింగిల్ బాండ్ లేదా డబుల్ బాండ్ని కలిగి ఉంది అని అన్నప్పుడు సో నేమ్లోనే ఉంటుంది మనకి. సో ఎప్పుడైనా ఏన్ అని వచ్చింది అనుకోండి, చివరిలో ఏన్ అని వస్తే దాంట్లో సింగిల్ బాండ్ ఉంటుంది, కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈథీన్ అంటున్నాడు. ఈయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కార్బన్ కార్బన్ మధ్య కాంపౌండ్లో కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఐన్ వైఎన్ఈ ఐన్ ఉంటుందో అప్పుడు ఆ కాంపౌండ్లో కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఏన్ వచ్చింది అనుకోండి, ఏన్ వస్తే సింగిల్ బాండ్, నెక్స్ట్ ఈన్ వస్తే ఈన్ వస్తే డబుల్ బాండ్, నెక్స్ట్ ఐన్ వస్తే వైఎన్ఈ ఐన్ వస్తే మనకి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. దాని నేమ్లోనే ఉంటుంది అది డబుల్ బాండా లేకపోతే ట్రిపుల్ బాండ్ ఉంటుందా అనేది. సో ఓకేనా. నేమ్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, ఇంకా సంతృప్త హైడ్రోకార్బనా లేకపోతే అసంతృప్త హైడ్రోకార్బనా కూడా మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా మనకి ఏన్ అనేది ఉంటే సింగిల్ బాండ్, ఈన్ అనేది ఉంటే డబుల్ బాండ్, నెక్స్ట్ ఐన్ అనేది ఉంటే ట్రిపుల్ బాండ్. ఇప్పుడు చెప్పండి నాకు, కింది వాటిలో ఏది ట్రిపుల్ బాండ్ను కలిగి ఉంటుంది అంటే ఈథైన్ వైఎన్ఈ ఉంది చూడండి ఇక్కడ, ఐన్ వైఎన్ఈ అంటే మనకి ట్రిపుల్ బాండ్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిండి పదార్థం ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనం ఏది? వాట్ ఈస్ ద కెమికల్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్? అంటే ఎప్పుడు కూడా రసాయన మిశ్రమంలో పిండి పదార్థం అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి అయోడిన్ ద్రావణాన్ని, అయోడిన్ సొల్యూషన్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూడండి, సో ఒక బీకర్ కనుక తీసుకొని దాంట్లో వాటర్లో కనుక మీరు గ్లూకోజ్ అనే పదార్థాన్ని, గ్లూకోజ్ అనేది ఏంటి మనకి పిండి పదార్థం, ఓకేనా, స్టార్చ్. సో దాన్ని కనుక కరిగించి నెక్స్ట్ ఇంకొక వేరే పదార్థాన్ని కనుక వేసినట్లయితే ఆ మిశ్రమంలో మనకి పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తామంటే అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తాం, అయోడిన్ సొల్యూషన్ని ఉపయోగిస్తాం. ఎప్పుడైనా పిండి పదార్థాలని పరీక్షించడానికి ఉపయోగించే ద్రావణం ఏంటి? అయోడిన్ ద్రావణం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృత్రిమ పట్టు అని ఏ ఫైబర్ని పిలుస్తారు? విచ్ ఫైబర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ సిల్క్? అంటే రేయాన్ని మనం ఏమంటామంటే కృత్రిమ పట్టు అని అంటాం. రేయాన్ని కృత్రిమ పట్టు లేదా ఆర్టిఫిషియల్ సిల్క్ అంటాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ వర్షం కురిపించడానికి ఉపయోగించే రసాయనం ఏది? నేను ఇంతకుముందే చెప్పా, సిల్వర్ అయోడైడ్. సిల్వర్ అయోడైడ్ని మనం కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగిస్తాము. సిల్వర్ నైట్రేట్ని వాటర్ల యొక్క సిరాలో ఉపయోగిస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ద్రవంలో మరొక ద్రవం యొక్క కొల్లాయిడల్ విక్షేపణాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద కొల్లాయిడల్ డిస్పర్షన్ ఆఫ్ వన్ లిక్విడ్ ఇన్ అనదర్ లిక్విడ్ కాల్డ్? ఎప్పుడైనా ద్రవంలో ద్రవం అనే మిశ్రమాన్ని మనం ఏమంటామంటే ఎమల్షన్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ద్రవాన్ని తీసుకొని ఆ ద్రవంలో ఇంకొక ద్రవం కనుక కలిపినట్లయితే ఆ రెండు ద్రవాల మిశ్రమాన్ని మనం ఏమంటామంటే ఎమల్షన్ అంటాము. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎలక్ట్రిక్ బల్బులలో నింపే వాయువు ఏది? ద గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఈజ్ అంటే ఆర్గాన్. ఎప్పుడు కూడా మనం ఆర్గాన్ అనే వాయువును ఎలక్ట్రిక్ బల్బులలో నింపుతాం. ఎందుకు నింపాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలక్ట్రిక్ బల్బులలో మనం ఏ లోహాన్ని యూజ్ చేస్తాం ఫిలమెంట్గా? అంటే ఫిలమెంట్గా టంగ్స్టన్ అనే లోహాన్ని యూజ్ చేస్తాం.
టంగ్స్టన్ అనేటటువంటి లోహాన్ని యూజ్ చేస్తాము. సో ఈ లోహం అనేది అత్యధిక వోల్టేజ్ వద్ద ఆక్సీకరణం చెందకుండా, ఆక్సీకరణం అంటే ఆక్సిజన్తో చర్య జరపకుండా మనం ఈ బల్బులో ఆర్గాన్ని ఉపయోగిస్తాము. ఒకవేళ ఆక్సీకరణం చెందిందనుకోండి WO2 అనేది ఏర్పడుతుంది, అంటే టంగ్స్టన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు మనకి ఆ ఫిలమెంట్ అనేది పని చేయకుండా అయిపోతుంది. సో అందువల్ల మనం ఆ ఫిలమెంట్ అనేది లేదా ఆ టంగ్స్టన్ అనేది ఆక్సీకరణం చెందకుండా ఆర్గాన్ అనే వాయువుని బల్బులో నింపుతాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది నొప్పి నివారణి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ అనాల్జెసిక్? అంటే మనకి ఆస్పిరిన్ అనేది అనాల్జెసిక్ అంటాం. అనాల్జెసిక్స్ అంటే ఏంటంటే నొప్పి నివారణలు అంటాం. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది కృత్రిమ తీపి కారకం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్? ఓకేనా, ఇక్కడ సూక్రోజ్ కానీ నెక్స్ట్ ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ స్వీట్నర్స్ ఎందుకంటే మనకి నేచర్ నుంచి లభిస్తాయి. కానీ ఆస్పర్టేమ్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటాం. సో ఇది మనకి ల్యాబ్లలో తయారు చేస్తారు. ఓకేనా, ల్యాబ్లో తయారు చేస్తారు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కిణ్వన ప్రక్రియ సమయంలో చక్కెరలు ఏ రసాయనంగా మార్చబడతాయి? అంటే మనకి ఆల్కహాల్గా మార్చబడతాయి. సో ఎప్పుడైనా చూడండి, పిండి పదార్థాలు లేదా చక్కెరలు అనేవి ఈస్ట్ సమక్షంలో మనకి కిణ్వన ప్రక్రియ ద్వారా ఎలా మార్చబడతాయి అంటే ఇథైల్ ఆల్కహాల్గా మార్చబడతాయి. ఈ ఇథైల్ ఆల్కహాల్ని మనం పెట్రోల్లో బ్లెండ్ చేస్తున్నాం రీసెంట్గా. 10% తర్వాత 20% ఈ విధంగా పెంచుతూ పోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది మండించడం ద్వారా ఎలాంటి కాలుష్య కారకాలు అనేవి ఏర్పడవు. కాబట్టి కాలుష్యాన్ని తగ్గించడం కోసం మనం పెట్రోల్లో ఈ ఇథైల్ ఆల్కహాల్ని బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? వెరీ 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 ఇంపార్టెంట్. విచ్ ఎంజైమ్ కన్వర్ట్స్ మిల్క్ ఇంటూ కర్డ్? అంటే రెనిన్ అనే ఎంజైమ్ మనకి పాలను పెరుగుగా మారుస్తుంది. సో ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాలను పెరుగుగా మార్చే ఆమ్లం ఏది అంటే లాక్టిక్ ఆమ్లం. పాలను పెరుగుగా మార్చే ఆమ్లం ఏదంటే లాక్టిక్ ఆమ్లం. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏదంటే రెనిన్. ఓకేనా, ఎంజైమ్కి ఆమ్లానికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మందుల క్యాప్సిల్స్ దేనితో తయారు చేయబడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోల్డ్ యాక్ట్ ట్యాబ్లెట్ తీసుకున్నాను అనుకోండి, కోల్డ్ యాక్ట్ కానీ కొన్ని మనకి ఏమంటారంటే సో క్యాప్సిల్స్ అంటాం. ఇలా ఒక క్యాప్సిల్ ఉంటుంది, ఆ క్యాప్సిల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, దాని లోపల చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి. ఈ బాల్స్ అన్నీ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా బయటికి కనిపిస్తాయి. సో ఈ బాల్స్ పై భాగంలో ఉన్నటువంటి ఈ లేయర్ని క్యాప్సూల్ అంటాం. సో ఈ క్యాప్సూల్ అనేది ఈ లేయర్ని మనం ఏమంటామంటే క్యాప్సూల్ అంటాం. సో ఈ క్యాప్సూల్ని దేంతో తయారు చేస్తారంటే జెలటిన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది క్రిమి సంహారకంగా ఉపయోగపడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టాంట్? అంటే కరెక్ట్ ఆన్సర్ క్లోరిన్ని మనము క్రిమి సంహారకంగా ఉపయోగిస్తాం, అంటే డిస్ఇన్ఫెక్టాంట్గా యూజ్ చేస్తాము. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని క్రిమిరహితం చేయడానికి సాధారణంగా ఉపయోగించే ఆలోజన్ ఏది? విచ్ ఆలోజన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్? అంటే క్లోరిన్ వాయువుని మనం ఏం చేస్తామంటే నీటిని క్రిమిరహితం చేయడానికి లేదా డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గాజు అనేది ఒక గ్లాస్ ఈజీ. గాజు అనేది ఎప్పుడు కూడా మనకి అస్ఫటిక ఘన పదార్థం, అంటే దీనికి లిక్విడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, నెక్స్ట్ ఘనం యొక్క ధర్మాలు ఉంటాయి. ఓకేనా, ద్రవం యొక్క ధర్మాలు ఉంటాయి, నెక్స్ట్ ఘనం యొక్క ధర్మాలు కూడా ఉంటాయి. అంటే లిక్విడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, నెక్స్ట్ సాలిడ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అందుకే దీన్ని అమార్ఫస్ సాలిడ్ లేదా అస్ఫటిక ఘన పదార్థం అని కూడా అంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆహార పదార్థాల నిల్వ కోసం ఉపయోగించే రసాయనం ఏది? విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్? అంటే మనకి సోడియం బెంజోయిట్. సోడియం బెంజోయిట్ని మనము ఆహార పదార్థాల నిల్వ కోసం ఉపయోగిస్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిగరెట్ లైటర్లలో ఉపయోగించే వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిగరెట్ లైటర్స్? అంటే మనం బ్యూటేన్ యూజ్ చేస్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్యూటేన్ అనే రసాయన పదార్థాన్ని సిగరెట్ లేదా లైటర్లలో ఉపయోగిస్తాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? అంటే ఇక్కడ కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్ CaSO4 ఆఫ్ H2O కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్ని మనం ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఓకేనా? కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? అంటే నీటిని మరిగించడం ద్వారా మనం తాత్కాలిక కాఠిన్యతని తొలగించవచ్చు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విమానాల టైర్లలో నింపడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ ద టైర్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్? అంటే నైట్రోజన్ వాయువుని మనం విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగిస్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పాలు స్వల్ప ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండడానికి కారణమైన ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. సో పేరులోనే ఉంది. ఓకేనా? పేరులోనే ఉంది. లాక్టిక్ ఆమ్లం అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆమ్ల స్వభావం కలిగిన లాక్టిక్ ఆమ్లం ఉండడం వల్ల పాలు కూడా స్వల్ప ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చేపల వాసన వంటి వాసనను కలిగి ఉండే వాయువు ఏది? విచ్ గ్యాస్ హ్యాజ్ ఏ ఫిషీ స్మెల్? అంటే మనకి ఓజోన్ వాయువు అనేది ఫిషీ స్మెల్ లేదా చేపల వంటి వాసనని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ఆమ్లాలలో సాధారణంగా ఉండే మూలకం ఏది? ద ఎలిమెంట్ కామన్ టు ఆల్ యాసిడ్స్ ఈజ్? అంటే హైడ్రోజన్ అనేది అన్ని ఆమ్లాలలో కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం, H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, నెక్స్ట్ HNO3 నైట్రిక్ ఆమ్లం, నెక్స్ట్ CH3COOH ఎస్టిక్ ఆమ్లం. సో వీటన్నిటిలో కూడా హైడ్రోజన్ అనేది కామన్గా ఉంటుంది. అన్ని ఆమ్లాలలో కూడా హైడ్రోజన్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ స్టిక్ వంట సామాను తయారు చేయడానికి ఉపయోగించేది ఏమిటి? వాట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ నాన్ స్టిక్ కుక్వేర్? అంటే టెఫ్లాన్. ఓకేనా? నాన్ స్టిక్ వంట పాత్రను తయారు చేయడానికి టెఫ్లాన్ అనే పాలిమర్ని ఉపయోగిస్తాం. ఓకేనా? టెఫ్లాన్ అనే సంకలన పదార్థాన్ని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్నీటి వాయువు అని దేనిని పిలుస్తారు? టియర్ గ్యాస్ లేదా కన్నీటి వాయువు అని దేనిని పిలుస్తారు? వాట్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ టియర్ గ్యాస్? అంటే క్లోరోపిక్రిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆందోళన జరిగినప్పుడు, ఎవరైనా ధర్నా చేస్తున్నప్పుడు లేదా ఆందోళన జరిగినప్పుడు, ఆ ఆందోళన అనేవి తారాస్థాయికి వెళ్ళినప్పుడు, ఏదైనా హింస జరుగుతుంది అని అనుకున్నప్పుడు పోలీసులు మనకి ఒక టియర్ గ్యాస్ని వదులుతారు, ఒక టియర్ గ్యాస్ని ప్రయోగిస్తారు. ఆ టియర్ గ్యాస్లో ఉన్నటువంటి వాయువు ఏంటంటే క్లోరోపిక్రిన్ అనే వాయువు ఉంటుంది. సో ఈ వాయువు ఉండడం వలన మనకి ఆ వాయువును ఉపయోగించినప్పుడు కన్నీళ్ళు అనేవి వస్తాయి, కళ్ళు అనేవి మండుతాయి. సో అందువల్ల అక్కడి నుంచి అందరూ పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డిటర్జెంట్లు అంటే ఏమిటి? వాట్ ఆర్ డిటర్జెంట్స్? డిటర్జెంట్స్ అంటే ఏంటంటే సల్ఫోనిక్ ఆమ్లాల సోడియం లవణాలను మనం ఏమంటామంటే డిటర్జెంట్లు అంటాం. సల్ఫోనిక్ ఆమ్లాల సోడియం లవణాలను డిటర్జెంట్లు అంటాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీసెప్టిక్గా ఉపయోగించే డెటాల్ దేని మిశ్రమం? యాంటీసెప్టిక్గా ఉపయోగించే డెటాల్ అనేది మనకి క్లోరోక్సెలినాల్ లేదా టెర్ఫినాల్. క్లోరోక్సెలినాల్ లేదా టెర్ఫినాల్ యొక్క మిశ్రమమే మనకి యాంటీసెప్టిక్గా ఉపయోగించే డెటాల్ అనేది. డెటాల్ యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ అంటే క్లోరోక్సెలినాల్ అండ్ టెర్ఫినాల్ యొక్క మిశ్రమం మనకి ఈ డెటాల్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, అగ్గిపుల్లల తల భాగంలో ఉండే మరియు అగ్గిపెట్టె పక్కన గీసినప్పుడు మండే ప్రధాన రసాయనాలు ఏవి? వాట్ ఆర్ ద మెయిన్ కెమికల్స్ ప్రెజెంట్ ఆన్ ద హెడ్ ఆఫ్ ఏ మ్యాచ్ స్టిక్ అండ్ ఆన్ ద స్టికింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ మ్యాచ్ బాక్స్ దట్ ఇగ్నైట్ అపాన్ ఫ్రిక్షన్? అంటే చూడండి, అగ్గిపుల్ల తలలోనేమో మనకేముంటుందంటే పొటాషియం క్లోరేట్ ఉంటుంది. సో అగ్గిపుల్లల యొక్క తల భాగంలో ఇలా రౌండ్గా ఉంటుంది కదా, సో దాని యొక్క తల భాగంలో ఏముంటుందంటే పొటాషియం క్లోరేట్ అనే పదార్థం ఉంటుంది. అదే మీకు మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, సో ఈ మ్యాచ్ బాక్స్ యొక్క సైడ్ అంటే పక్కకి ఈ సైడ్కి ఏముంటుంది అంటే పాస్పరస్, ఎర్ర పాస్పరస్ అనేది ఉంటుంది. ఎర్ర పాస్పరస్ అనే పదార్థాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ఘర్షణకు గురి చేసినప్పుడు మనకి ఫ్లేమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తల భాగంలో పొటాషియం క్లోరేట్, బాక్స్ యొక్క పక్క భాగంలో ఎర్ర పాస్పరస్ అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తన పట్టికలో హాలోజన్ల సమూహంలో లేని మూలకం ఏది? ఆవర్తన పట్టికలో హాలోజన్ల సమూహంలో లేని మూలకం ఏది? విచ్ ఎలిమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ ఆఫ్ హాలోజన్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? హాలోజన్లు అంటే 17th గ్రూప్ మూలకాలను మనం హాలోజన్లు అంటాం. ఇక్కడ ఫ్లోరిన్ అనేది 17th గ్రూప్, నెక్స్ట్ క్లోరిన్ అనేది 17th గ్రూప్, బ్రోమిన్ అనేది కూడా 17th గ్రూప్, ఇంకొకటి ఏంటి అయోడిన్ అనేది కూడా 17th గ్రూప్. కానీ ఇక్కడ ఆక్సిజన్ అనేది మాత్రం మనకి 16th గ్రూపు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి ఉపయోగించే రసాయనం ఏది? విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీకోయాగ్యులెంట్? అంటే సోడియం సిట్రేట్ అనే రసాయన పదార్థాన్ని మనం రక్తం గడ్డకట్టకుండా ఉపయోగిస్తాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రేడియోధార్మిక ఐసోటోపులు మరియు వాటి యొక్క అనువర్తనాలకు సంబంధించి జాబితా 1 జాబితా 2తో జతపరచండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఐసోటోప్స్ ఇచ్చారు, రేడియో ఐసోటోప్స్ ఇచ్చారు, వాటి యొక్క అప్లికేషన్ ఇచ్చారు. ఫస్ట్ కోబాల్ట్ 60 అనే ఐసోటోప్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే క్యాన్సర్ చికిత్సలో యూజ్ చేస్తాం. అంటే 4తో మ్యాచ్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఇలా మ్యాచింగ్ టైప్ అన్న అడగవచ్చు, దేని గురించి అయినా ఒకదాని గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో 4ట్లో ఒకటి కన్ఫామ్గా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ చూడండి, అయోడిన్ 131 అనే ఐసోటోప్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, థైరాయిడ్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఈ అయోడిన్ 131ని ఉపయోగిస్తాము. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ 14 అనే ఐసోటోప్ని ఎక్కడ యూజ్ చేస్తామనంటే శిలాజాల యొక్క వయస్సును నిర్ధారించడానికి ఓకేనా, 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ యురేనియం 235 అనే ఐసోటోప్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం అణు రియాక్టర్లో ఇంధనంగా యూజ్ చేస్తాము. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 4, 1, 2, 3 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటగా కనుగొనబడిన యాంటీబయాటిక్ ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్? అంటే పెన్సిలిన్ అనేది మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి యాంటీబయాటిక్. ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకేనా, సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి మారే పదార్థాలకు ఉదాహరణ ఏమిటి? ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితికి మారే ప్రక్రియను మనం ఏమంటాం? సబ్లిమేషన్ అంటాం. సబ్లిమేషన్ లేదా ఉత్పతనము అంటాం. సో ఈ ఉత్పతనం లేదా సబ్లిమేషన్కి గురయ్యేటటువంటి పదార్థం ఏది అంటే మనకి కర్పూరం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కర్పూరం అనేది మీరు వేడి చేసినప్పుడు నేరుగా ఘనస్థితి నుంచి వాయుస్థితికి మారుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శీతల గిడ్డంగిలో పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? శీతల గిడ్డంగుల్లో పండ్లను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి నైట్రోజన్ అనే వాయువును ఉపయోగిస్తారు. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రబ్బరు వాల్కనైజేషన్లో ఉపయోగించే మూలకం ఏది? రబ్బర్ అనేది మామూలుగా మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది కదా, స్మూత్గా ఉంటుంది కదా. సో దీనికి గట్టిదనాన్ని అందించడానికి
వాల్కనైజేషన్లో సల్ఫర్ అనే మూలకాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్పిజి సిలిండర్లలో గ్యాస్ లీకేజీని గుర్తించడానికి జోడించే రసాయనం ఏది అంటే చూడండి, ఎల్పిజి సిలిండర్లో మనకి రెండు రకాల వాయువులు ఉంటాయి. ఒకటి ప్రోపేన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి బ్యూటేన్ ఉంటుంది. ఎల్పిజి సిలిండర్లో రెండు రకాల వాయువులు ఉంటాయి, ఒకటి ప్రోపేన్, ఇంకొకటి బ్యూటేన్. ఈ రెండింటికి కూడా ఎలాంటి వాసన అనేది ఉండదు, ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. అలా లేకపోవడం వల్ల అవి లీక్ అయినప్పుడు మనం గుర్తించలేము. అలా లీక్ అయినప్పుడు గుర్తించడానికి ఓకేనా, సో ఈ ఎల్పిజి సిలిండర్లు అనేవి లీక్ అయినప్పుడు గుర్తించడానికి ఈ ప్రోపేన్ మరియు బ్యూటేన్లతో పాటు ఇందులో ఇథైల్ మెర్కాప్టాన్ అనే రసాయనాన్ని వాడతారు, లేదా ఇథైల్ మెర్కాప్టాన్ అనే రసాయనాన్ని కలుపుతారు. సో ఇది భరించలేనటువంటి వాసనని కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే లీక్ అవుతుందో ఇందులో ఇథైల్ మెర్కాప్టాన్ ఉండడం వల్ల మనం ఈజీగా అది లీక్ అయినట్టు గుర్తించవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రాక్షలో ప్రధానంగా ఉండే ఆమ్లం ఏది? ద్రాక్షలో ఎప్పుడు కూడా మనకి టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. సో మామూలుగా మనకి చింతపండులో కానీ ద్రాక్షలో కానీ ఏ ఆమ్లం ఉంటుందంటే టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం అనేది ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనేది మనకి ఎందులో ఉంటుంది? నిమ్మ జాతిలో ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోగ్రఫీలో ఫిక్సర్గా ఉపయోగించే రసాయనం ఏది? విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫిక్సర్ ఇన్ ఫోటోగ్రఫీ అంటే సోడియం థయోసల్ఫేట్ని మనం ఫోటోగ్రఫీలో ఫిక్సర్గా ఉపయోగిస్తాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకాశవంతమైన రూపాన్ని కలిగి ఉన్న అలోహం ఏది? విచ్ నాన్ మెటల్ హ్యాజ్ ఏ లస్ట్రస్ అపియరెన్స్ అంటే ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని కలిగిన అలోహం ఏదంటే అయోడిన్ని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అది మెరుస్తూ కనిపిస్తుంది. సో ప్రకాశవంతమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిప్సమ్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ జిప్సమ్ అంటే ఆప్షన్ ఏ CaSO4 2H2O. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం ఏంటంటే CaSO4 H2O, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ జిప్సమ్కి వచ్చినప్పుడు మనకి CaSO4 2H2O కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం CaSO4 H2O ఓకేనా, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. అదే జిప్సమ్ విషయానికి వచ్చినప్పుడు CaSO4 2H2O ఓకేనా, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పుల్లని పాలు లేదా పెరుగులో ఉండే ఆమ్లం ఏది? ఎప్పుడైనా పుల్లని పాలు లేదా పెరుగులో ఉండేటువంటి ఆమ్లం ఏదంటే లాక్టిక్ ఆమ్లం. మామూలుగా ఆమ్లాలకి పుల్లని రుచి ఉంటుంది. అదే క్షారాలకి చేదైనటువంటి రుచి ఉంటుంది. సో ఇక్కడ ఆమ్లం అంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఆమ్లమే ఉండాలి. సో లాక్టిక్ ఆమ్లం ఉండడం వల్ల మనకి పాలు లేదా పెరుగుకి పుల్లని రుచి అనేది వస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ విట్రియోల్ యొక్క రసాయన నామం ఏమిటి? కాపర్ సల్ఫేట్ని మనం ఏమంటామంటే బ్లూ విట్రియోల్ అంటాం. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ ది బ్లూ విట్రియోల్ అంటే కాపర్ సల్ఫేట్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి కెమిస్ట్రీలో ఉన్నటువంటి పార్ట్ 2కు సంబంధించి కంప్లీట్ 100 క్వశ్చన్స్. పార్ట్ 3లో మనం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం వల్ల కేవలం 30 క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3లో మనం దాదాపుగా 70 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన KNR ట్యూటోరియల్స్ అనే యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి క్వాలిటీ కంటెంట్తో టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. త్వరలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్లను స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండైతే ప్లేస్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మీరు అక్కడ ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. కేవలం 199 రూపీసే ఉంటుంది. సో మీకు జస్ట్ 1 మంత్లో మీరు ఒక బిర్యానీ తిన్నంత. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది ఎర్లీగా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.